ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనం నుండి 10 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వ్రేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలముల నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడు వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకుని వరకు నాకు పరిచారము చేయుము. అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపినని వానిని మెచ్చునా? అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. దేవుని యొక్క ప్రియ బిడలారా, ఒక అద్భుత ఆధ్యాత్మిక సత్యము ప్రతి ప్రియ బిడల జీవితాల్లో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభు ఈ వచనము ద్వారా, ఈ పాసేజ్ ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. యేసు ప్రభు వారు తనతో ఉండడానికి తను ఏర్పరచుకున్న అపోస్తలులు 12 మంది ఒకనొక దినాన యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, మా విశ్వాసము వృద్ధిపరచుము. గమనించండి, విశ్వాసము లేకుండా ఏది ఎవరు ఏమి చేయలేరు. విశ్వాసము దేవునికి మనిషికి చాలా దగ్గర సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తుంది. కనుక అపోస్తలులు గమనించారు, విశ్వాసమే కనుక మనలో కొదువైతే మనం ఎటువంటి కార్యములు చేయలేము. ఒక మారు ప్రభువారు అన్నారు, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయను. ఇప్పుడు అపోస్తలులకి అర్థమైంది, మాలో పరిపూర్ణ విశ్వాసం ఉంటేనే మేము యేసు ప్రభుల సమస్త కార్యములు చేయగలము. అందుకే అయ్యా మా విశ్వాసము వృద్ధిపరచుము అని ప్రభువారి దగ్గరికి వచ్చేవారు అడిగినప్పుడు ప్రభువారు వారితో చెప్పే మాట ఏమిటంటే, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే, గమనించండి, ఇక్కడ ఒకవేళ గనుక మీ విశ్వాసము ఆవగింజ అంత అంటే పరిపూర్ణమైనటువంటి స్థితిలో మీ విశ్వాసము గనుక ఉంటే, ఈ కమ్మలి చెట్టు వ్రేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్తే అది అక్కడ లోబడుతుంది అన్నారు. ఇది ఒక అసాధ్యమైన పని. ఒక చెట్టు సముద్రము సమీపములో నాటబడాలి అంటే వాస్తవంగా అది అసాధ్యమైన పని. ఎందుకు? సముద్రపు ఆ ఒడ్డులో ఇసుక తప్ప అక్కడ వేరే పెద్ద వృక్షాలు అక్కడ నాటబడ్డానికి ఎలాంటి అవకాశం ఉండదు. సన్నని ఇసుక ఉండడం బట్టి, నీళ్లు నిలువ లేకపోవడం బట్టి అలాంటి ప్రదేశాల్లో కొన్ని గడ్డి మాత్రమే, కొన్ని ప్రాకటి మరి చెట్లు మాత్రమే అక్కడ పెరుగుతుంది తప్ప
అక్కడ ఎలాంటి పెద్ద వృక్షాలు అక్కడ ఏమాత్రం కూడా పెరగదు. అయితే ప్రభువారు అంటున్నారు, మీలో గనుక ఆవగింజ అంత విశ్వాసము, ఈ ఆవగింజ విశ్వాసం అనేటటువంటిది పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి చూస్తే ఆవగింజ పరిపూర్ణంగా ఉన్నప్పుడే అది చెట్టుగా మొలిచి అది ఎదుగుతుంది. మన భారతదేశంలో ఉన్న ఆవగింజల చెట్లు చాలా చిన్నది, 1 మీటరు ఎత్తులో మాత్రం ఉంటుంది. కానీ పలస్తీనా దేశంలో ఉన్నటువంటి ఆవగింజల చెట్లు 25-30 మీటర్లు అది పెరుగుతుంది. చాలా పెద్ద వృక్షంగా అది మారుతుంది. అయితే అటువంటి అసాధారణమైన కార్యాలు మీ విశ్వాసమును బట్టి మీరు చూడగలరు. మీ విశ్వాసమును పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉంటే అది మీరు పొందగలరు అని ప్రభు చెప్తూ, దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా ఆ వ్యక్తి పొలంలో నుండి పని చేసుకుని వచ్చి ఆయన తన యజమానుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పునా? చెప్పడు అంటున్నాడు. కష్టపడి వచ్చినటువంటి లేక పొలం నుంచి వచ్చినటువంటి పనివానికి ఒకవేళ ఆయన పనితీరు ఎలాంటిదో గ్రహించలేక తెలుసుకొనక ఉన్నటువంటి యజమానుడు, అయ్యయ్యో ఇప్పటి నుంచి వచ్చావు కదా, ఇప్పుడే వచ్చావు కదా, వెళ్ళి భోజనం చేయమని ఆయనకి ఏమాత్రం కూడా చెప్పునా? చెప్పడు అని ప్రభువారు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి దున్నడానికి లేక పని చేయడానికి వెళ్ళిన వ్యక్తి తన పని ఎంతవరకు ఆయన ముగించి ఉన్నాడో యజమానునికి అది తెలియచేయాల్సిన అవసరం ఉంది. ఆయన వచ్చిన వెంటనే, అయ్యా ఇదిగో ఈరోజు ఇంత పని చేశారని చెప్పాలి. కానీ ఆయన ఏం చెప్పకుండా వెళ్ళి భోజనం చేసి రారా అని ఏ యజమానుడు తన పనివానికి పంపించాడు. అంతేకాకుండా నేను భోజనము చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకుని వరకు నాకు పరిచారము చెయ్యము, అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వారితో చెప్పును కదా. అంటే ఇంట్లో ఇంకేమైనా పనులుంటే ఆ వ్యక్తి చేత చేయిస్తారు. అంతేగాని యజమానుడు భోజనం చేయకుండా భోజనం చేయమని ఆయనకి చెప్పడు. ఒకవేళ ఏదైనా కుదు ఉందేమో, ఏదైనా అవసరత ఉందేమో, ఆ పనివానికి నువ్వు వెళ్ళి పలానా ఆహారం సిద్ధపరచు, పలానా పని చేయని ఆయనకి చెప్పి, ఫస్ట్ నేను తినేసిన తర్వాత, నేను భోజనము చేసిన తర్వాత నువ్వు భోజనం చేదు కానీ అంతవరకు ఏదైతే అవసరం ఉందో అది నాకు అందించమని చెప్తాడు కదా అని యేసుప్రభు ఒక లోతైన మర్మముతో కూడిన మాటను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. సో దాని భావము ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఆ దాసుడికి ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపినని వానిని మెచ్చునా? ఒక వ్యక్తి తనకు అప్పగించబడిన పని చక్కగా ఆయన చేసి ముగించిన తర్వాత తను ఆ పని ముగించినందుకు ఆయనకి యజమానుడు మెచ్చుకునునా? ఆలోచించినప్పుడు ఆ యజమానుడు తనను మెచ్చుకునుట కంటే ఆయనకి మరల పని అప్పగించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభువారు ఇక్కడ ఒక లోతైన విషయం తెలియచేశారు. ఏమిటంటే, అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. ఓ దైవజనులారా, ఓ ప్రార్థన వీరులారా, ఓ సువార్తికులారా, ఓ సంఘాన్ని నడిపించే దైవకమైన బిడ్డలారా, మనం ఎవరం కావచ్చు, దేవుడు మనకు అప్పగించినటువంటి ప్రతి పని
నమ్మకంగా చేసిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ఏదో బహుమానం ఇవ్వము, మాకు తృప్తిపరచుము, మేము ఇన్ని పనులు చేశామని మన గురించి మనం బూస్టింగ్ చెప్పడానికి కాదు. ప్రభు ఇక్కడ ఏమంటున్నారంటే, మేము నిష్ప్రయోజకులమైన దాసులమని ప్రభు దగ్గర మీరు చెప్పండి. మీరు చెప్పిందే చేశాం, అంతకన్నా ఎక్కువ మేము ఏం చేయలేకపోయాం. మేము నిష్ప్రయోజకులము. ఎప్పుడైతే ఒక పరిచారకుడు, అయ్యా నువ్వు ఇచ్చిన ఆత్మవరము బట్టి, మీరిచ్చిన శక్తిని బట్టి, ప్రార్థన శక్తిని బట్టి ఈరోజు పరిచర్యలో ఏవైతే చేశారో అది మీ కృపను బట్టి చేసి ఉన్నాను. కానీ నేను నిష్ప్రయోజకుడైనటువంటి దాసు నాయన, నన్ను బట్టి నేను ఏవైతే చేయలేకపోతున్నాను, కానీ నేనేమై ఉన్నది నీ కృపను బట్టి, నేనేం చేస్తున్నానో అది మిమ్మును బట్టి అని నువ్వు దేవుని దగ్గర చెప్పగలగాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. చాలామందికి ఈ విషయంలో తెలియక మేమేదో చేశామని చెప్పి తమ గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఎంతటి సేవకుడు అవ్వచ్చు, ఎంతటి గొప్ప ప్రవక్త అవ్వచ్చు, ప్రభు యొద్దకు తిరిగి వచ్చినప్పుడు మేము నిష్ప్రయోజకులమైన దాసులము అని చెప్పాలి. అయ్యా నువ్వు మాకు అప్పగించిందే మేము చేశాము, కానీ మాకైతే అంతకన్నా ఏమి తెలియదు. కనుక ఈరోజు మేము చేస్తున్న ప్రతి పని మీరు మాకిచ్చిన ఈవులను బట్టియే, ఆత్మవరాలను బట్టియే, మీ దీవెన బట్టియే మీరు మాకు అప్పగించిన పని మేము నిర్వహించామని చెప్పి ప్రభు ఎదుట ఒప్పుకుంటూ మేము నిష్ప్రయోజకులమైన దాసులము అని చెప్పాలి. మమ్మను బట్టి మేము చేయగలిగి ఏమీ లేదు. ఈరోజు మేము చేసే ప్రతి పని నిన్ను బట్టి, నీ కృపను బట్టి మేము కేవలము నిష్ప్రయోజకులమైన దాసులమని ప్రభు ఎదుట మనము ఒప్పుకోవాలి, చెప్పుకోవాలి. ఆయన యొద్ద మనము ఎప్పుడైతే ఇటువంటి సమర్పణ కలిగి ఉంటామో, ఎటువంటి అనుభూతి కలిగి ఉంటామో, నిశ్చయంగా దేవుడు మనను అధికంగా దీవించి ఆశీర్వదిస్తాడు. కనుక రండి, తలలోంచుకొని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. మికిలి దయగల తండ్రి, ఈ ప్రశస్తమైన సమయంలో మా విశ్వాసము పెంపొందించడానికి, మీరు మాకు అప్పగించిన పనిని మేము తుదముట్టించి మీ చేత ఆశ్రయింపబడడానికి పరిపూర్ణ విశ్వాస్యతలో మమ్మల్ని స్థిరపరచండి. మీ నామమునకే మహిమకరంగా సమస్తము చేయగలిగే సామర్థ్యత అనుగ్రహించండి. మీ యొక్క కృప, కరుణ, కటాక్షం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ దినము ఈ వాక్యము మాకు దీవెనకరంగా ఉంచుమని, మమ్మను మేము అతిశయించక మీ కృపను బట్టి మేమేమై ఉన్నామో మీరు మాకు అప్పగించిన పనులు మేము చేస్తూ నిష్ప్రయోజకులైన దాసులము ఈరోజు మిమ్మును బట్టి, మీ కృపను బట్టి ప్రయోజకమైన కార్యములు చేసే భాగ్యం ఇచ్చారని మీకు కృతజ్ఞతాపూర్వకంగా ఉండే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.